ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా ఆకాశం నీ హద్దురా, హే హే తిరు 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 తిరు, అవకాశం వదలొద్దురా, పరువాల తొలి పొద్దులో హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా, పరువాల తొలి పొద్దులో హమేషా తమాషా చెయ్యరా, హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా. నుదుటి రాత నువ్వు మార్చి రాయరా, నూరేళ్ల అనుభవాలు నీవిరా, అనుకున్నది పొందడమే నీతిరా, మనకున్నది పెంచటమే ఖ్యాతిరా, మనిషి జన్మ మరువలేని ఛాన్సురా, ఈ రేసులో జాక్ పాట్ కొట్టాలిరా, ఈ రేసులో జాక్ పాట్ కొట్టాలిరా, సుడిలోకి దూకాలిరా, కడదాక ఈదాలిరా, నీ ఒట్టు చేరాలంటే తడాక మజాక చూపరా, తడాక మజాక చూపరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా, పరువాల తొలి పొద్దులో హమేషా తమాషా చెయ్యరా, హమేషా తమాషా చెయ్యరా. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 23 సెమీఫైనల్స్ లో 5th ఎపిసోడ్ కి వచ్చాము. పాడుతా తీయగా చల్లగా. ఇవాళ నేను పాడిన ఈ పాట ఒక స్ఫూర్తిదాయకమైన ఒక గానం. ఆ పాటలతో ఈ చిన్నారులు ఈ ఎపిసోడ్ తో మీ ముందుకు రాబోతున్నారు. ఇవాళ ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒకసారి హలో చెప్పుకుందాం. సునీత మేడం, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్. విజయప్రకాష్ గారు, హాయ్ సార్. చంద్రబోస్ గారు, నమస్తే. మా వాద్య బృందానికి నమో నమః. And last but not the least, the stars of season 23 semi-finals, all 6 of them. ఇవాళ 5th ఎపిసోడ్ ఆఫ్ సెమీఫైనల్స్. ఈ స్ఫూర్తిదాయక గీతాలు చిన్నారులు పాడిన తర్వాత ఈ 6గురిలో నుంచి ఎవరికైతే తక్కువ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు. అలా ఇవాళ ఇద్దరు ఎలిమినేట్ అయ్యాక 4 మాత్రమే ప్రీ ఫైనల్స్ లోకి ఎంట్రీ అవుతారు. ఆ ప్రీ ఫైనల్స్ లో ఒక్కళ్ళు ఎలిమినేట్ అయ్యాక 3 ఫైనల్స్ కి చేరుకుంటారు. ఆ 3లో ఎవరైతే అద్భుతంగా పాడి మొదటి స్థానం గెలుచుకుంటారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. 2, 3 స్థానాల్లో నిల్చున్న విజేతకు 3 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాళ ఈ స్ఫూర్తిదాయక
గీతాలు. బోస్ గారు, ఈ స్ఫూర్తిదాయక గీతాలంటే ఏమిటి అనేది ఒక్కసారి మా పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? ఒక 100 కథలు చేసే పని ఒక వ్యాసం చేస్తుందంటారు. 100 వ్యాసాలు చేసే పని ఒక ఉపన్యాసం చేస్తుందంటారు. 100 ఉపన్యాసాలు చేసే పని ఒక్క పాట చేస్తుంది. సినిమాల్లో పుట్టి సినిమా కంటే ఎత్తుకెదిగిన ఎన్నో స్ఫూర్తిదాయకమైన గీతాలున్నాయి. ఆ గీతాలతో ఎంతో మంది జీవితాలు మార్చుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. చిరంజీవి అయినా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యో, తెగించే సత్తా చూపంది సడన్ గా స్వర్గం రాదయ్యో అని సీతారామ శాస్త్రి గారు మనీ సినిమాలో రాశారు. ఆ పాట స్ఫూర్తితో నేను పాటలు రాయడం ప్రారంభించి, సీతారామ శాస్త్రి గారు ఏ పాట అయితే రాశారో, ఎవరి స్ఫూర్తితో నేను రాశానో ఆయన సరసన దాదాపు 20 ఏళ్ళు ప్రయాణించాను. అట్లాగే సినిమా రంగంలో నేను పాట ప్రయాణం మొదలెట్టి ఈ 28 ఏళ్లలో మొదటి స్ఫూర్తి గీతం నేను రాసింది ఓ మారియా ఓ మారియా, రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మారియా, ప్రతిరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, అక్కడి నుండి మొన్న పుష్ప వరకు, ఎవడ్రా నువ్వు, రాయిని నేను, గాయంగాని చేశారంటే ఖాయంగానే దేవుణ్ణవుతా, ఏయ్ బిడ్డ ఇది నా పాట వరకు ఎన్నో స్ఫూర్తి గీతాలు, దాదాపు 45 స్ఫూర్తి గీతాలు నేను రాసే అవకాశం పెద్దలందరి ప్రోత్సాహంతో ఆశీర్వాదంతో నాకు లభించింది. నాకు ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు మనం పిల్లలతో పాటు ప్రయాణిస్తున్నాం కాబట్టి సందర్భోచితంగా ఉంటుందని చెప్తున్నాను. పిల్లలతో పాటు ప్రయాణిస్తున్నాం, పిల్లలందరినీ చూస్తుంటే నాకెంతో స్ఫూర్తి కలుగుతుంది. ఎక్కువగా ఈ మధ్య ప్రధన్య, నీ ప్రతిభను, నీ పరివర్తనను చూసి నాకు స్ఫూర్తి కలుగుతోంది ఈ మధ్య. సరేనా? పాడుతా తీగ సీజన్ 23 5th అండ్ ఫైనల్ ఎపిసోడ్ బిఫోర్ ఎలిమినేషన్. ఇవాల్టి ఈ స్ఫూర్తిదాయక గీతాల ఎపిసోడ్ లో మొట్టమొదటి కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి సాయి వేదాంశ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట తరలిరాదు తనే వసంతం, చిత్రం రుద్రవీణ. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సంగీతం ఇళయరాజా గారు, రచయిత సిరివెన్నెల గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రభాతరాగం పదే పదే చూపే ప్రధాన మార్గం, ఏది సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం, ఇది తెలియని మనుగడ కథ, దిశలిరుగని గమనము కథ, తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం.
స్వరమున కళ పెదవిని విడి పలకదు కథ తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. జడ్జెస్ సాయి నమస్తే సార్. నమస్తే రే, బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. స్ఫూర్తి సాహిత్యంలో మాత్రమే లేదు, సంగీతంలో కూడా చాలా స్ఫూర్తి ఉంది. ఎన్నో మలుపులు, ఎన్నెన్నో మెరుపులు, మరెన్నో మెలికలు, చాలా గొప్ప బాణి ఇది. చాలా బాగా పాడాను నాన్న. మామూలుగా సీతారామ శాస్త్రి గారు ఎన్నో స్ఫూర్తి గీతాలు రాశారు, చెప్పాం కదా, అనుకున్నాం కదా. ఆయన కేవలం అంటే మంచి కవి కాదు, ఆయన గొప్ప కవి. మంచి కవులు ఏంటంటే పాత విలువలు పరిరక్షింపబడాలని కోరుకుంటారు. గొప్ప కవులు కొత్త విలువలు సృష్టిస్తారు. ఎందుకంటే ఇందులో ఒక మాట, మన తెలుగులో ఒక జాతీయం ఉంది, అడవి కాచిన వెన్నెలంటే అదొక వృధా అన్నమాట. అడవిలో వెన్నెల కాయడం ఏ ప్రయోజనం లేదు, దేనికి పనికిరాదు, వృధా అనే ఒక ఆలోచన ఉంది. దానికి భిన్నంగా దాన్ని వ్యతిరేకిస్తూ వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. అడవిలో కూడా వెన్నెల దీపం వెలుగుతుంది కదా, అడవిలో కావాలి కదా, పశుపక్షాదులు జంతుజాలం అంతా ఉంటుంది కదా, వాటికి కూడా వెన్నెల అవసరం ఉందని ఒక భావాన్ని, ఒక సానుకూల దృక్పథాన్ని, వ్యతిరేకమైన భావాన్ని అందించారు. ఇట్లాంటి ఎన్నెన్నో ఉన్నాయి భావాలు ఇందులో. చాలా బాగా పాడావు, పాట అంతా బాగుంది. చివరికి వచ్చేసరికి తరలిరాద తనే వసంతం, మళ్ళీ ఆ చివరిలో వచ్చే పల్లవి కొంచెం అలసిపోయినట్టుగా అనిపించింది. ఆ ఒక్క వాక్యం మాత్రం. పాట అంతా బాగుంది, భావ ప్రకటన అత్యద్భుతం ఈ పాటలో ఉండేది, చాలా అద్భుతంగా ఉంది భావ ప్రకటన. థ్యాంక్ యూ సార్. ఎంత బాగా పాడావు నాన్న, చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు తరలిరాద తనే వసంతం అంటున్నావు కదా, వసంతం ఎలా రాస్తావు? రాసి చూపించు నాకు ఒకసారి. తెలీదు మ్యామ్. అరసున్నా వసంతం అని కరెక్ట్ గా అన్నావు నువ్వు. చాలా మంది మొత్తం సున్నా వసంతం అంటారు, కానీ నువ్వు ఆ వసంతం బాగా నేర్చుకున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. దీని మీద ఇప్పుడు పాటలు మహానుభావులు, గొప్ప కవులందరూ రాయటం మాత్రమే కాదు, మనకు ఒక పాట ద్వారా జీవితానికి కావాల్సినంత స్ఫూర్తిని మనం ఒక పాట ద్వారా, బోస్ గారు చెప్పింది అక్షరాల నిజం. ఒక్క పాట వింటే చాలు, మీరు నేర్చుకునేటప్పుడు దాని మీనింగ్ కూడా సాధ్యమైనంత వరకు ఓకే తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది తెలుసా, చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. అట్లీస్ట్ ఈ రౌండ్ నుంచి స్టార్ట్ చేయి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కూర్చొని ఇదేంటి ఏంటి అని తెలుసుకో, ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉంటే. ఓకే మ్యామ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న. నువ్వైతే చాలా చాలా బాగా పర్ఫామ్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సాయి వేదాంశ్ నమస్తే సార్. నమస్తే. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్, స్పెషలీ ఆ చరణంలో దారి, అది ఎంత బాగా పలికింది తెలుసా. అది చలి వల్ల కరెక్ట్ గా వచ్చేస్తే అని. లేదు సార్, నాకు ఎంత వేడిగా ఉన్నా కూడా అది అంటాను సార్ నేను. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నీకు ఒక్క క్వశ్చన్, స్ఫూర్తి అంటే ఏంటి? మోటివేషన్ సార్. మోటివేషన్ అంటే? మోటివేషన్ అంటే ఒకరిని ఇంకా ఇంకా మంచిగా చేస్తావు, ఇంకా బాగా చేయాలి అని. వెరీ గుడ్. నీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? నీకు స్కూల్లో ఎవరినైనా చూస్తే, లేక ఏదో ఫ్రెండ్, లేక టీచరు, సంబడి ఐ గెట్ ఇన్స్పైర్డ్, వీళ్ళలాగా నేను ఉండాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? బాలు గారు సార్. ఈజ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. The semi-finals 5th round లో second contestant is Pradanya. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట సంతోషం సగం బలం, చిత్రం చిరునవ్వుతో, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ గారు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. All the best. థ్యాంక్ యూ సార్. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై సాగవి గువ్వమ్మా, నవ్వే నీ కళ్ళలో లేదా జావేలే, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళే. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై సాగవి
ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. నిన్నటి నీడలే కను పాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. చుట్టమల్లె కష్టమొస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ పాలుకడికి స్వాగతించకు. ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనవ్వకుండా లేనిపోని సేవ చేయకు. మినుగురులా మెలమెల మెరిసే దరహాసం చాలు కదా. ముసురుకునే నిసి విలవిలలాడుతూ పరుగులు తీయదా. నవ్వే నీ కళ్ళలో లేదా హజాబిలే. నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఆశలు రేపిన అడిగాసలు చూపిన సాగే జీవితం అడుగైనా ఆగదుగా. ఆశలు రేపిన అడిగాసలు చూపిన సాగే జీవితం అడుగైనా ఆగదుగా. నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్రమానుకోగలమా. ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా. కలలు గన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మా. తల తలని నీ కిలకిలతో తరిమెయ్యవే చిలకమ్మ. నవ్వే నీ కళ్ళలో లేదా చాబిలే. నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా. ఆ సంగీతం నీ తోడే సాగవెక్కువమ్మా. జడ్జెస్ ప్రధన్య. నువ్వు ఎలా పాడుతున్నావు అంటే ఒక పక్కన నీ మీద నమ్మకం వస్తోంది, నా మీద డౌట్ వస్తుంది. నాకు ముందు ఎలా ఇలా నాకు వినబడలేదు అని నా మీద డౌట్ వస్తుంది. నువ్వేమో స్టాచ్యూ లాగా నించుకున్నావు. అది మీ ప్రాబ్లం సార్, నా ప్రాబ్లం కాదు అని. చాలా బాగా పాడుతున్నావు. సడన్ గా లాస్ట్ 4 ఎపిసోడ్స్ ఈ రోజు కూడా చాలా బాగా పాడావు. నేను ఒక చిన్న డీకోడ్ చేశాను. నువ్వు పాడుతూ ఉంటే వాట్ ఈస్ దట్ షీఈస్ డూయింగ్ విచ్ ఈస్ సో మ్యాజికల్ అని నాకు అనిపిస్తుంది. నువ్వు యు ఆర్ నౌ సెలెక్టింగ్ సాంగ్స్ దట్ సూట్స్ యువర్ వాయిస్. సెలెక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ కాంపిటీషన్ అయ్యేదాకా ఇలాగే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఐ ఆల్వేస్ సే ఇన్ అ కాంపిటీషన్ డూ వాట్ యూ క్యాన్ అండ్ యాజ్ ఎ మ్యూజిషియన్ యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ యూ కాంట్ సింగ్. బట్ ఇన్ అ కాంపిటీషన్ యూ షుడ్ ఓన్లీ సింగ్ వాట్ యూ క్యాన్ సింగ్. ప్రాక్టీస్ వాట్ యూ కాంట్, పర్ఫార్మ్ వాట్ యూ క్యాన్. అది చాలా బాగా హ్యావ్ స్టడ్ యూ అండర్స్టూడ్. అది తెలిసి చేసావా తెలియకుండా చేసావా నాకు తెలియదు, కానీ ఐఎమ్ ట్రైంగ్ టు డీకోడ్ వాట్ ఈస్ దట్ షీఈస్ డూయింగ్ విచ్ ఈస్ సో మ్యాజికల్ అని. బ్యూటిఫుల్ సెలెక్షన్ ఆఫ్ సాంగ్స్ నీ గొంతుకు నీ సింగింగ్ స్టైల్ కు చాలా బాగా మ్యాచ్ అవుతోంది. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ సెలెక్టింగ్ రైట్ కైండ్ ఆఫ్ సాంగ్స్. మోటివేషనల్ ఈ స్ఫూర్తిదాయక గీతాల్లో కూడా యూ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. థ్యాంక్ యూ సార్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. విజయ్ గారు, మీరు అంటే రకరకాల పాటలు, భిన్నమైన పాటలు ఎంపిక చేసుకుని పాడుతుందన్న విషయాన్ని డీకోడ్ చేశారు. నాకు ఒక విషయం డీకోడ్ చేస్తే నాకు ఒక విషయం అనిపిస్తుంది. ఏంటంటే అంటే నిమిషాల గురించి మనం శ్రద్ధ తీసుకుంటే గంటల గురించి వాటంతట అవే శ్రద్ధ తీసుకుంటాయంట. అట్లాగా నువ్వు పాట మొత్తం పాడట్లా, ప్రతి పదం పాడుతున్నావు. అసలు పాట ఎత్తుకోగానే నవ్వే నీ కళ్ళలో లేదా ఆజాబిలి అక్కడే నీ ప్రతిభ మొత్తం నాకు అర్థమైపోయింది. ప్రతి పదం, ప్రతి మెరుపు, ప్రతి విరుపు ఎంత చక్కగా పాడుతున్నావు. చాలా చాలా బాగుంది. అట్లాగే ఈ పాటలో స్ఫూర్తి ఏంటంటే చాలా చాలా ఇష్టమైన వాక్యం ఏంటంటే, చుట్టమల్లె కష్టం వస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు కడిగి స్వాగతించకు, ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చెయ్యకు. అంటే ఎంతో పెద్ద పెద్ద మాటలతో వేదాంతాలు చెప్పకుండా సరళమైన మాటలతో సులభమైన భావాన్ని ఎలా
అలా వెలిబుచ్చారంట ఆయన. చుట్టాలు వస్తారు, శాశ్వతంగా ఉండరు కదా, ఒక 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతారు. అట్లాగే కష్టాలు కూడా చుట్టాల్లాగా వస్తాయి తప్ప వచ్చి నీతో పాటు శాశ్వతంగా ఉండవు, నీతో పాటు తిష్ట వేసుకొని ఉండవు, ఇంట్లో వెళ్ళిపోతే. అట్లాగే చిన్న చిన్న చిరునవ్వునవి సాగనంపు, అంతేగాని వాళ్ళు కూర్చోబెట్టి అస్తమానం సేవలు చేయొద్దు అని ఒక చిన్న మాటతో, చిన్న భావంతో ఎంతో గొప్ప ఆలోచనను చెప్పారు శాస్త్రి గారు. అది ఈ పాటలో ఉండే స్ఫూర్తి. థ్యాంక్ యూ సార్. యు ఆర్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ టు మీ. నువ్వు ఎలా అంటే పడిపోతున్నావు అనుకున్న టైంలో ఎగిసి అక్కడే ఉన్నటువంటి కెరటన్ లాగా కనిపిస్తున్నావు నువ్వు నాకు. ఇలా ఉండి ఇలా మళ్ళీ పైకి వెళ్తుంది కదా, యు లైక్ దాట్. నీ ప్రయాణం చాలా బాగుంటుందన్న. యువర్ జర్నీ ఈస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తల్లి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్స్. థ్యాంక్ యూ అమ్మా. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ లిఖిల. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట మౌనంగానే ఎదగమని. చిత్రం నా ఆటోగ్రాఫ్. రాసిన వారు చంద్రబోస్ గారు, పాడిన వారు KS చిత్ర గారు, మ్యూజిక్ కంపోజ్ చేసిన వారు MM కీరవాణి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చేర్చుదారులు కూడా ఉన్నాయిగా, భారమెంత ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది.
లేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. జడ్జెస్ ఓవర్ టు యు. లిఖిల బెస్ట్ పాట ఏంటో చెప్పనా? నువ్వు మర్చిపోయిన తర్వాత వచ్చిన లిరిక్ నువ్వు కరెక్ట్ గా పాడింది. ఎక్కడి నుంచి పాడావంటే, నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. మర్చిపోయావు, ధైర్యంగా నెక్స్ట్ లైన్ పాడేశావు. ఆ సంకల్పం నీకుంది, ఆ విధి ఖచ్చితంగా తలదించుతుంది, చేతులెత్తుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు మర్చిపోయావన్న సంగతి కాదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మర్చిపోయినా కూడా నువ్వు మళ్ళీ యాజ్ హీ రైట్లీ మెన్షన్ ఫినిక్స్ బర్డ్ లాగా నువ్వు ఎలాగా మొత్తం పుంజుకొని నెక్స్ట్ లైన్స్ ధైర్యంగా పాడి ఫినిష్ చేసావు అనేది చాలా ఇంపార్టెంట్. సో యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ నానా. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత అద్భుతమైన సాహిత్యం అంటే, నాకు తెలిసి నేను విన్నటువంటి చాలా ఇన్స్పిరేషనల్ సాంగ్స్ లో ముందు వరుసలో నిలిచేటటువంటి ఈ పాట. వయసుతో సంబంధం లేదు, వయసు తారతమ్యం ఏమీ లేదు. ఈ పాట చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా. నేనైతే ఈ పాట పాడి అదే వేదిక మీద ఒక స్కూల్ ఈవెంట్ దేనికో వెళ్ళి ఇది యాంథమ్ గా పెట్టాలి అని చెప్పిన రోజు కూడా నాకు గుర్తుంది. అంటే అంత గొప్ప సాహిత్యం, ప్రతి ఒక్కళ్ళని అంత ఇన్స్పైర్ చేసేలాంటి సాహిత్యం. దానికి తోడు బాణి అండ్ చిత్రమ్మ. ఆఫ్ కోర్స్ సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్స్. చాలా చిన్న మాటలు చెప్తున్నాను. వండర్ఫుల్, అమేజింగ్, సూపర్, ఇటువంటివన్నీ అద్భుతం, అత్యద్భుతానికి మించినటువంటిది గొప్ప విషయం ఏదన్నా ఉంది అంటే అది ఈ సాహిత్యం. థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు, ఈ అద్భుతాన్ని మాకు ఇచ్చినందుకు అండ్ మమ్మల్ని ఇంకా ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నందుకు. థ్యాంక్ యూ. లిఖిల నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు. మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటుపోట్లు ఎదురైనా కూడా తీరం చేరావు, చాలా సంతోషం. తమిళ్లో ఈ పాట ఆటోగ్రాఫ్ సినిమాలో తమిళ్లో ఒవ్వరు పువ్వులని ఒక పాట, అది రాసింది పా విజయ్ గారు. ఆయనకు జాతీయ పురస్కారం వచ్చింది. ఆ సందర్భానికి మేము ఇక్కడ ఇంకొక పాట తయారు చేశాం. కీరవాణి గారు వేరే బాణి ఇచ్చారు, నేను పూర్తిగా వేరే భావాలతో రాశాను. ఆ పాటను మాతృకలోని సినిమాల పాటను తర్వాత మన పాటను కూడా తూకం వేస్తూ ఎన్నో సాహిత్య వ్యాసాలు వచ్చాయి. మన పాట పై మెట్లు ఉందని చాలా మంది సాహిత్య వ్యాసాలు తేల్చి చెప్పారు. మన పాటకు జాతీయ పురస్కారం కాదు కదా, రాష్ట్ర పురస్కారం కూడా రాలేదు. ఎందుకంటే అది రీమేక్ కాబట్టి. అదే పాటను మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఒక డిగ్రీలో నాన్ డీటెయిల్లో పెట్టారు. ఆ పాటను పాఠ్యాంశంగా కూడా పెట్టారు. మనకు లభించిన గౌరవం ఏంటంటే, వనస్థలిపురంలోని అంధుల పాఠశాలలో అందులోని పిల్లలందరూ పొద్దున్నే తమ దినచర్యలో భాగంగా పొద్దున్నే లేచి ఈ పాటను తమ ప్రార్థనా గీతంగా ఆలపిస్తారు. ఇది మన పాటకు లభించిన గౌరవం. ఒక పాట రాస్తే, సినిమాలో పాట రాస్తే డబ్బు వస్తుంది, పేరు వస్తుంది. బాగా రాస్తే ఏమొస్తుంది? సంతోషం వస్తుంది, సంతృప్తి వస్తుంది. కానీ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేలా, ఇతరుల జీవితాలను నిలబెట్టేలా, ఇతరుల జీవితాల్లో ఆశలు చిగురింపచేసేలా రాస్తే ఏమవుతాం? వాళ్లకు మనం దేవుడు అవుతాం. కాబట్టి మానవత్వం నుండి దైవత్వం వైపు అడుగులు వేయించేది, నడిపించేదే కవిత. ప్రణీత అనే అమ్మాయి 80% కాలిన గాయాలతో, యాసిడ్ దాడికి గురై 80% కాలిన గాయాలతో వరంగల్లో ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆ అమ్మాయికి ఇంకా బ్రతుకు మీద ఆశ లేదు. అప్పుడు భక్తి గీతాలు విన్నది, 2 సినిమా పాటలు విన్నది. 2 సినిమా పాటలు. ఒకటి మౌనంగానే ఎదగమని, రెండవది చీకటితో వెలిగే చెప్పెను నేనున్నానని. ఈ తన ఇంటర్వ్యూ ఈనాడు పేపర్లో వచ్చింది. ఆ పేపర్ కటింగే నాకు గొప్ప పురస్కారం నా జీవితానికి. లిఖిలా నమస్తే సార్. నమస్తే, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. స్పెషల్లీ సెకండ్ చరణం ఫస్ట్ 2 లైన్స్ తర్వాత ద వే యూ పర్ఫార్మ్, శృతి శుద్ధంగా చాలా బాగుండింది. నేను ఈ సందర్భంలో ఐ జస్ట్ వాంట్ టు సే వన్ వెరీ స్మాల్ థింగ్ టు ఆల్ ద కిడ్స్. ఇన్ రియాలిటీ గెలవడం ఓడిపోవడం అనేది ఈజ్ నాట్ ట్రూ. స్పెషల్లీ ఒక కాంపిటీషన్ అని మేము వెన్ వీ టాక్ అబౌట్ అ కాంపిటీషన్, మనం ఎలా పర్ఫార్మ్ చేసాం, మనం ఎలా పాడాం అనేది కాదు, హూ వీఆర్ కాంపిటింగ్ విత్ అనేది యాక్చువల్లీ ద ట్రూత్. దెర్ విల్ ఆల్వేస్ బి
people better than us and not as good as what we are. So real competition anedi prati roju to get better from what you were yesterday. That is all it is. So aa oka drishtilo chusetappudu you all are 1,000 times better than what you were yesterday or day before, last episode previous to that. So you all are winners. You all are winners. So don't ever think the other person is better than me. Oh, I am better than this person. Allah ledu. There will always be people better than us, not as good as us. So if you are competing with somebody better than you, obviously it's going to be difficult. But if you compete with somebody not as good as you, you're going to be a winner. But that is not the game. The game is, are you doing better than your own version? That is all it is. And I want to say all of you are doing extremely well. So proud of you. Chala ba paadav. Don't take tension. And inkote emante, when we are performing, don't get distracted by what Sunita Garu is doing or what I am doing or what Chandrabose. Sometimes Sunita Garu is asking for a little more keyboard. Kavalani adigite, that doesn't mean that you are doing something wrong. Or if I say, ఏ శృతి అని ఏదైనా అడిగితే నువ్వు డిస్టర్బ్ కాకు. ఎందుకంటే లైఫ్లో ఇన్ ఫ్యూచర్ యూ విల్ బి పర్ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. యూ కాంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ బై ఎవ్రీ యాక్షన్. యూ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ ఓన్ సింగింగ్. నువ్వు ఏం పాడుతున్నావు అనేది నీకు తెలుసు. నువ్వు అలా డిస్ట్రాక్షన్ లేకుండా పాడుతూ ఉండాలి. ఓకే సార్. గాడ్ బ్లెస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ఉజ్వల్ శ్రీ దత్తా. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట చూద్దాం ఆకాశం అంతం. చిత్రం విక్రమసింహ. గానం ద లెజెండ్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. సంగీతం ఏఆర్ రెహమాన్ గారు. రచన శ్రీ కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆకాశం అంతం. చూద్దాం ఆకాశం అంతం. వేద్దాం అక్కడే పాదం. అంతం వేద్దాం అక్కడే పాదం. గాలుల గీతాలే ఎన్నడూ ఆగవులే. గెలుపను దప్పిక ఎప్పుడు తీరదులే తీరదులే. కత్తి కొనతో ఒక సూర్యుణ్ణి సృష్టించు. మాతృదేశంలో సంతోషం పండించు. ఆకాశం అడ్డొస్తే ఎగిరే పక్షైపోదాం. మహాశిఖరమే అడ్డొస్తే దాటే మేఘాలవుదాం. అరణ్యమొస్తే గాలైపోదాం. సముద్రం వస్తే చేపైపోదాం. వీరాని గుండె వజ్రం 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 వెంటే పడుతుంది. విజయం 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 లక్ష్యం ఎన్నటికీ. దీక్షకి బంధువురా విజయం ఎప్పటికీ. చెమటకి చుట్టమురా. చూద్దాం ఆకాశం అంతం. వేద్దాం అక్కడే పాదం. మనసు ధనసు మాట బాణం
ఎప్పుడైనా తప్పబోదు. కొదమ సింహమా గెలిచి పోరాడు పోరాడు. వీరాని గుండె వజ్రం 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 వెంటే పడుతుంది విజయం విజయం విజయం. అందరిది వెనతో ఆయువు పొందనే మీకే నా బ్రతుకే అంకితమిస్తానే. కత్తి కొనతో ఒక సూర్యుణ్ణి సృష్టించు. ఓహో హే మాతృదేశంలో సంతోషం పండించు. చూద్దామాకసం అంతం వేద్దామక్కడే పాదం. గాలుల గీతాలే ఎన్నడూ ఆగవులే. గెలుపను దప్పిక ఎప్పుడు తీరదులే తీరదులే. ఉజ్వల్, నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సునీత గారు, విజయ్ గారు అందరు కూడా పాడతా తీగ ప్రేక్షకులకి వీక్షకులకి చాలా చాలా అరుదైన సరికొత్త అనుభవం ఈ పాట. నిజంగా అంత బాగా మీరు వాయించారు, అంత బాగా వాయించారు. ఎంత కష్టమైన పాట, ఎంత కష్టమైన పాట. ఒరే అసలు ఈ పాట ఎత్తుకున్నందుకు నీకు జోహార్లు అంతే. ఈ పాట పెద్ద సాహసం నీ వయసుకు నీ ప్రాయానికి, కానీ ఆ సాహసాన్ని అత్యద్భుతంగా దాన్ని దాటేశావు. మహాశిఖరమే అడ్డొస్తే దాటే మేఘాలు అవుదాం, ఆకాశం అడ్డొస్తే ఎగిరే పక్షి అయిపోదాం, అరణ్యం వస్తే గాలి అయిపోదాం, సముద్రం వస్తే చేపైపోదాం. అలా అన్ని అడ్డంకులను దాటుకుని నువ్వు విజయ పదం చేరావు. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. ఈ పాటకు సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన విషయం, నమ్మశక్యం కాని విషయం ఒకటి చెప్పాలి. ఏంటంటే అది నా జీవితంలో జరిగింది. ఇందులో ఒక మాట రాశాను, మనసు ధనసు మాట బాణం ఎప్పుడైనా తప్పబోదు. మనసు ధనస్సు, మనసు అనేది విల్లు, ఆ మనసు ధనస్సు నుంచి విడిచిన మాట అనే బాణం తప్పబోదు. అంటే మనసు లోతుల్లోంచి మాట్లాడితే అది లక్ష్యాన్ని చేరుతుంది, ఆ మాట లక్ష్యాన్ని చేరుతుంది, ఆ మాట యొక్క ఉద్దేశం నెరవేరుతుంది అనే భావంతో రాశాను. రాసిన తర్వాత కొన్నాళ్లకి పాండమిక్ లో లలితా సహస్రనామం భాష్యం చదువుతుంటే ఒక వాక్యం, అందులో ఒక శ్లోకంలో ఒక వాక్యం వచ్చింది, మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అని ఒక వాక్యం. దానికి భాష్యం చదివా. అర్థం ఏముందంటే సాయకం అంటే బాణం, పంచతన్మాత్ర సాయక అంటే పంచభూతాలతో కూడిన బాణాలు, అంటే శబ్ద స్పర్శ రసరూప గంధాలు అనే బాణాలు. మొదటిది శబ్దం అనే బాణం. మనోరూపేక్షు కోదండ, ఇక్షు కోదండం అంటే చెరుకు విల్లు, మనసనే విల్లు ధరించిన తల్లి. మనసనే ధనస్సు, బాణం ఏంటి, మొదటి బాణం ఏంటి, శబ్దం అనే బాణం, మాట అనే బాణం. మనసు ధనస్సు, మాట బాణం. నేను రాసనేది. అసలు ఆ భాష్యం చదవక ముందు, నాకేం తెలియక ముందు రాశాను. ఇది ఆలోచన కాదు, స్ఫురణ. పురణ అనేది భగవంతుడి కరుణ. ఆ కరుణ ఉంటేనే ఇలాంటివి రాయగలము, ఇలాంటి పాటల్లో మనం భాగస్వాములు అవుతాం. ఈ పాట రికార్డింగ్ చేసినప్పుడు నేను, బాలుగారు, శ్రీనివాసమూర్తి గారు ముగ్గురమే ఉన్నాం. రెహమాన్ గారు కూడా లేరు. రేపు పాట రికార్డింగ్ అనగా ఈరోజు రాసి తీసుకెళ్లాను. బాలుగారు చూశారు, చాలా బాగుందన్నారు, పాడేశారు. ముగ్గురమే ఉన్నాం. అది ఇంకా ఇంకా స్మృతి పదంలో తాజాగా మెదులుతూనే ఉంది. బాలుగారు పాడుతున్న విధానం, వైఖరిని అక్కడ కూర్చొని పొంగిపోతున్న ఆ సందర్భం ఇంకా నా మనసు తెర మీద అలా కనబడుతూనే ఉంది. అద్భుతమైన జ్ఞాపకాలను గుర్తు చేశావు ఉజ్వల్. ఇంకంతే, మనసు నిండిపోయింది ఈరోజు. ఎంత బాగుందో కాసేపు అసలు పాడతా తీయగా. వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఎంటైర్ థింగ్. ఉజ్వల్, నువ్వు పాట పాడతానని చెప్పినప్పుడు సరే, నా దురదృష్టం ఏంటంటే ఈ పాట ఇప్పటి వరకు నేను వినలేదు. ఈ రోజే మొట్టమొదటిసారి వినడం నా దురదృష్టంగా నేను భావిస్తున్నాను. అండ్ నేను ఈ రోజు నుంచి రోజు వినే పాటల్లో ఇది కూడా చేరబోతుంది అని చెప్పడానికి ఎంత గర్వపడుతున్నానో చెప్పలేను. ఎంత అద్భుతమైన పాట నాన్న, ఎంత బాగా పాడావో నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. ఏమీ చెప్పకుండా ఇలా ఉండిపోతున్నాను బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెన్ రైట్ నౌ. ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ ప్రిజర్వ్ దట్, అంతే.
ఉజ్వల్, నమస్తే సార్. ఈ రోజు ఈ పాట నువ్వు పాడుతూ ఉంటే నేను ఆర్కెస్ట్రా తరఫున నాకు తెలియకుండా అలా నా ఫుల్ కాన్సన్ట్రేషన్ అక్కడికి వెళ్ళింది. ఎందుకంటే ఈ ఒరిజినల్ పాటలో బహుశా ఒక 100-150 మెంబర్స్ వైలిన్ వాయించిండొచ్చు, కానీ అది ఓన్లీ 2 musicians వేర్ ప్లేయింగ్ ఇన్ ది కీబోర్డ్. అదే ఒక పెద్ద స్ఫూర్తి. ఇంకోటి ఏమంటే నాకు ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా కనబడదు, కానీ సాయి గారు ఇన్ వన్ హ్యాండ్ ఈస్ ప్లేయింగ్ అ రన్. సరిగమ పదని ఒక్క హ్యాండ్ లో మీరు రన్ ఏదో వాయిస్తూ ఉన్నారు సార్. నాకు ఇక్కడి నుంచి క్లియర్ గా కనబడదు, కానీ మీ బాడీ మూమెంట్, మీ హ్యాండ్ మూమెంట్ లో నాకు తెలిసింది సార్. ఒక్కసారి ఓన్లీ విత్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ యు ఆర్ ప్లేయింగ్ ఆన్ స్ట్రింగ్స్ రన్. This is generally, I don't know, theory. You play with 2 hands. కానీ సాయి గారు 1 hand తో he's creating what 2 hands can do. అలాంటి ఒక అట్మాస్ఫియర్ పాడుతా తీయగా, నాట్ జస్ట్ అ షో, ఇట్స్ అ షో దట్ ఇన్స్పైర్స్ పీపుల్. ఇట్స్ అ షో దట్ మోటివేట్స్ పీపుల్, ఇంక్లూడింగ్ పీపుల్ హు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద షో. నేను ఒక జడ్జ్లా ఇక్కడ ఉన్నాను, కానీ ప్రతిరోజు ఏదో కొత్తగా నేర్చుకుని వెళ్తూ ఉన్నా. మీ నుంచి కావచ్చు, మ్యూజిషియన్స్ నుంచి కావచ్చు, బోస్ గారు చెప్పే విషయం కావచ్చు, సునీత గారు పాడే విధానం కావచ్చు, చరణ్ గారు పాడే విధానం, చెప్పే విషయాలు కావచ్చు. సో దేర్ ఇస్ ఆల్వేస్ పీపుల్ ఇన్స్పైరింగ్ అస్. అండ్ ఉజ్వల్, నువ్వు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ వెల్ సంగ్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా సీజన్ 23 సెమీ ఫైనల్స్ పూర్తిదాయక గీతాలు చిన్నారులు పాడుతున్నారు. 4 కంటెస్టెంట్స్ పాడడం అయ్యింది, ఇంకా 2 కంటెస్టెంట్స్ మిగిలారు. ఆ వరుసలో 5th కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి విద్య. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట ఎవరో ఒకరు. చిత్రం అంకురం, సంగీతం హంసలేఖ గారు, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అండ్ పాడిన వారు కెఎస్ చిత్రమ్మ గారు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, నడవరా ముందుగా అటు ఇటు ఎటువైపు, అటు ఇటు ఎటువైపు. ఒకరు ఎప్పుడో అప్పుడు, నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు.
పోదుగా చిక్కని చీకటి మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి దానికి లెక్కలేదు కాళరాతిరి పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని రెప్ప వెనక ఆపని కంటి నీటిని సాగలేక ఆగితే దారి తరుగునా జాలి చూపి తీరమే దరికి చేరునా ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు యుగములు సాగిన నింగిని తాకక ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా ఓటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు అంకురం నేషనల్ అవార్డు గెలిచిన సినిమా నువ్వు చూడలేదు కదా? చూడలేదు. రేవతి గారు ఓంపురి యాక్ట్ చేసిన సినిమా. మంచి హర్డ్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్. మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు. జడ్జెస్ ఓవర్ టు యూ. ప్రతి అక్షరం ప్రతి పదము ఇది రోజు కళ్ళ ముందు పెట్టుకొని ఎవ్రీడే మార్నింగ్ మౌనంగానే ఎదగమని ఎలా అయితే పాఠ్యాంశం అయిందో ఈ సాహిత్యం కూడా అలా చదువుకోవాలి ప్రతి ఒక్కళ్ళం ఎవ్రీడే. అటువంటి అద్భుతమైన సాహిత్యం ఇన్స్పిరేషన్ కాదు కానీ ఆలోచింప చేసేలాగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం ఈ సాహిత్యంలో. అవును కదా? నిజమే కదా? సూర్యుడు వెళ్ళిపోవాల్సిందే కదా, మళ్ళీ మబ్బులు వస్తాయి, మళ్ళీ చల్లదనం వస్తుంది. ఎస్ మ్యామ్. కష్టాలు కూడా అలాంటివే కదా. ఆ తర్వాత మనం డెఫినెట్ గా ఒక బ్రైట్ సైడ్ చూస్తాం కదా. నిజమే కదా? ఇంతే కదా, మనం ఎందుకు ఆలోచించాము అని ఆలోచించేలాగా అనిపించింది నాకు. నువ్వు కూడా చాలా అందంగా చక్కగా దాన్ని ఎక్కడ ఏ పదానికి ఎంత బరువు కావాలో అంత బరువు ఇస్తూ ఎక్కడ ఒద్దిగ్గా పాడాలో పాడుతూ చాలా చక్కగా గానం చేసావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది మీ అందరి ట్రావెల్, మీ అందరి జర్నీ. ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కళ్ళు ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు. ఈ సీజన్ ఈస్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్ తల్లి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. Vidya, నమస్కారం సార్. namaskaram. As always, a very good attempt. Definitely, you're getting better from yesterday. Very obvious. So, very good performance. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. విద్య, నమస్కారం సార్. ఇంత గొప్ప పాట చదువుతున్నందుకు, పాట వింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఆలోచనలు నాకు చెప్పాలని, కానీ ఆకాశం లాంటి నా ఆలోచనలను మాటల పంజరంలో బంధించలేదు. మాట్లాడడంలోని గొప్ప కళ మౌనం మనవి చేసుకుంటూ మార్కులు మాత్రమే వేస్తా. బ్యూటిఫుల్ సింగింగ్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. ఈ ఎపిసోడ్ లో ఫైనల్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి అజిత్ రామ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట కొడితే కొట్టాలి. చిత్రం ట్యాగూర్, సంగీతం మణిశర్మ గారు, రచన మన చంద్రబోస్ గారు, పాడినవారు శంకర్ మహాదేవన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. బాటేదైనా గాని
చెయ్యి ఉంది నీకు చెయ్యి కలిపేటందుకే, చూపున్నది ఇంకొకరికి దరి చూపేటందుకే, మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే, మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే, ఆరాటం నీకుంది ఏ పనైనా చెయ్యడానికే, అభిమానం తోడుంది ఎందాకైనా నడపడానికే, ఈ ప్రాణం దేహం జీవం ఉంది పరుల సేవకే, చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలి, పొందే ఫలాన్ని పంచువాలి, అందరి సుఖాన్ని నువ్వే చూడాలి, ఆ విధి రాతని చెమటతోనే చెరిపేయాలి. పెద్దవాళ్ళకెప్పుడు నువ్వు శిరసు వంచరా, అరే చిన్న వాళ్ళనెప్పుడు ఆశీర్వదించరా, లేని వాళ్ళనెప్పుడు నువ్వు ఆదరించరా, ప్రతిభ ఉన్న వాళ్ళనెప్పుడు నువ్వు ప్రోత్సహించరా, శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా, సంఘాన్నే పీడించే చీడను మాత్రం తుంచెయ్యరా, ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రం ఇదేరా, దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు, రక్తం పంచిన బంధం మీరు, చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు, నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి, బాటేదైనా గాని మును ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి, ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి, చిందే వెయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులా, మనసే ఉండాలి మహారాజులాగా, ముగిసే పోవాలి రాజు పేద తేడాలని. అజిత్ రామ్, నమస్కారం సార్. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి, పాడితే పాడాలిరా మన అజిత్ రామ్ లాగా ఎంజాయ్ చేస్తూ పాడాలి. సూపర్ గా పాడారు. థ్యాంక్ యూ సార్. ఆంజనేయ స్వామి హృదయం చీల్చితే శ్రీరామచంద్రమూర్తి కనబడుతుంది, కానీ నీ జాకెట్ చీల్చితే నువ్వే కనబడుతున్నావు. మాస్టారు చొక్కా అదిరిపోయింది కానీ మీకు సూట్ అవ్వలేదు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు నాన్న అజిత్. థ్యాంక్ యూ మ్యామ్. లాస్ట్ 2 ఎపిసోడ్స్ కంటే ఈ ఎపిసోడ్ లో నీ పాటలో ఉన్న ఎనర్జీ, నీకు బాగా నచ్చిన లైన్స్ ఏంటో అడుగుదాం అనుకున్నాను, కానీ నువ్వు చెప్పే పరిస్థితుల్లో లేవని ఇక్కడితో విరమించుకుంటున్నాను. చాలా ఇప్పుడు ఆ 2 లైన్లు చెప్పరా. ఆ విధి రాతని చెమటతోనే చెరిపేయాలి. ఎగ్జాక్ట్లీ అదే. ఎవరు తిరగమన్నారు నేను? సార్ అంటే మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ మించి. అమ్మా చూసావా, ఇది ఇన్స్పిరేషన్. సార్ మీకు అర్థమైందా? నాకు అర్థం కాలేదు సార్. నానా, చిరంజీవి గారి సినిమాల్లో పాటలు ముఖ్యంగా చూసుకుంటే ఓపెనింగ్ సాంగ్స్ బోస్ గారు ఎప్పుడైతే రాయటం స్టార్ట్ చేశారో ప్రతి పాట అర్థవంతంగా ఉండాలి,
ఆయనకున్నటువంటి కోట్లాది మంది అభిమానుల్ని ఇన్స్పైర్ చేసేలా ఉండాలి అన్న ఒక మంచి ఆలోచనతో ఎంతో గొప్ప సాహిత్యం అందించారు చంద్రబోస్ గారు. ఎస్ మ్యామ్. అటువంటి చాలా మంచి సాహిత్యంతో కూడినటువంటి పాటల్లో ఇది కూడా ఫస్ట్ నిలిచేటటువంటి పాట. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, ఆడితే రఫ్ ఆడాలి అనేది ఆయన అంతకు ముందు సినిమాల్లో ఒక ఊతపదం అండ్ పాపులర్ అయిన డైలాగ్ కాబట్టి. సో అలాంటి చంద్రబోస్ గారిని అభినందిస్తూ అండ్ ఈ పాట ప్రెజెంట్ చేసినందుకు నిన్ను అభినందిస్తూ యు డిడ్ ఎ గుడ్ జాబ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. బాగా పాడావు అజిత్. థ్యాంక్ యూ సార్. నేను ఈ పాట ఒకసారి ఫారెన్ వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నప్పుడు ఒక ఆయన చెప్పారు ఏంటంటే, ఏమంటే ఇందులో మీరు సోషలిజం సిద్ధాంతం రాశారన్నారు. ఎలా అండి అంటే 3 వాక్యాలు ఉదరించారు. ఏంటంటే, చిందే వెయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులాగా, మనసే ఉండాలి మహారాజులాగా, ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్నీ. సమసమాజం, సమానత్వ సిద్ధాంతాలండి ఇవన్నీ సోషలిజం గురించి రాశారంటే నిజం అనిపించింది. అంటే ఒక్కొక్కసారి తెలియకుండానే మనం కొన్ని రాస్తుంటాం, అది ఎదుటి వాళ్ళు గుర్తించి అభినందించినప్పుడు సంతోషం కలుగుతుంది. చాలా బాగా పాడావు నాన్న, సూపర్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పిల్లలు అందరూ అద్భుతంగా ఈ సెమీఫైనల్స్ పర్ఫామ్ చేశారు. 6 contestants ని సెమీఫైనల్స్ కి పుష్ చేయడం అన్నది ఎక్సలెంట్ డెసిషన్ అని మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఇక్కడ నాకు తెలిసి 1-2 మార్కులు తేడాలు ఉండాలి తప్ప ఏం జరుగుతుందో అన్నది మనం చూద్దాము. అందరు నా దగ్గరికి రండి. సెమీఫైనల్స్ లో 5 రౌండ్స్ చిన్నారులు అద్భుతంగా పాడారు. పాడినాక ఈ 6గురిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళల్లో 2 ఈ పోటీ నుంచి నిష్క్రమిస్తారు. దీని తర్వాత 4 మాత్రమే ప్రీ ఫైనల్స్ లోకి ఎంట్రీ ఉంటుంది. 4 ఎవరో అన్నది ఇప్పుడు మనం చూద్దాం. 5 రౌండ్స్ లో ఈ చిన్నారులు 3 జడ్జెస్ మార్క్స్ అంటే 1500 మార్క్స్ కి వీళ్ళు పర్ఫామ్ చేశారు. 1500 కి 1421 మార్క్స్ గెలుచుకుని ప్రీ ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రధన్య. (1421) out of 1500 గెలుచుకున్న ప్రధన్య is the first entrant into pre-finals. Second contestant 1401 out of 1500 గెలుచుకున్న contestant విద్యా సురవరపు. ఇప్పుడు నా పక్కన 4 కంటెస్టెంట్స్ ఉన్నారు, కానీ 2కి మాత్రమే ప్రీ ఫైనల్స్ లో చోటు ఉన్నది. ఆ 2 ఎవరన్నది చూద్దాం. 1392 అవుట్ ఆఫ్ 1500 ఈ మార్క్స్ గెలుచుకున్న ఆ కంటెస్టెంట్ ఇస్ ప్రీ ఫైనల్స్ లోకి ఎంటర్ అవుతున్నది సాయి వేదాంత్. 1389 తో ప్రీ ఫైనల్స్ కి ఎంట్రీ ఇస్తున్న దట్ లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ ఉజ్వల్ శ్రీ దత్తా. అజిత్ రామ్ అండ్ లిఖిల ఏమీ తక్కువ పాడలేదు ఈ సీజన్ మొత్తానికి. దే వర్ అన్ ఇన్స్పిరేషన్. వీళ్ళిద్దరి టాలెంట్ ఇస్ అమేజింగ్. కానీ అవాళ ఒక్కరోజు సచిన్ తెందుల్కర్ 0కి అవుట్ అయినట్టుగా సిచ్యువేషన్. నాకు తెలిసి ఈ 5 రౌండ్లో ఏదో 1 రౌండ్లో మాత్రమే వీళ్ళు మిస్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. అదొక్కటే తేడా అయి ఉండాలి ఈ మార్క్స్ కి. ఎనీ విచ్ వే ద షో మస్ట్ గో ఆన్. అజిత్ రామ్, ఫెంటాస్టిక్ కాంపిటీషన్, అద్భుతంగా నువ్వు పర్ఫామ్ చేసావు. 1388 గెలుచుకున్నది అజిత్ రామ్ అండ్ 1385 గెలుచుకున్నది లిఖిల. ఆ 4 ప్రీ ఫైనల్కి వెళ్ళారు, వీళ్ళిద్దరు ప్రోగ్రామ్స్కి వెళ్తారు. పాడుతా తీయగ తరఫున మీకు ఒక ప్రశంసా పత్రం అండ్ ఏ మొమెంటో.
పాడుతా తీయగా సీజన్ 23 ఫినిష్ అవ్వడానికి ఇంకా 2 ఘట్టాలే ఉన్నాయి, ప్రీ ఫైనల్స్ అండ్ ఫైనల్స్. వచ్చే వారం ప్రీ ఫైనల్స్ లో ఏఆర్ రెహమాన్ గారి సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుకు వస్తున్నాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా